మన హైదరాబాద్లో అఫోర్డబుల్ ప్రైస్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందండి. అదే ఈ లెట్రిక్స్ ఎండ్యూరో. లెట్రిక్స్ అనేది సార్ గ్రూప్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అనమాట. సార్ గ్రూప్ అంటే లివ్గార్డ్, లివ్ప్యూరో ఈ పేర్లు వినే ఉంటారు కదా, ఇవన్నీ వాళ్ళ కంపెనీసే. సో ఈ లెట్రిక్స్ కూడా ఈ సార్ గ్రూప్ వాళ్ళ ఎలక్ట్రిక్ సబ్సిడరీ అని చెప్పుకోవచ్చు. సో ఈ లెట్రిక్స్ ఎండ్యూరో అనేది చాలా మంచి స్కూటర్ అండి. చూడడానికి చిన్నగా, కాంపాక్ట్గా చాలా బాగుంది. సిటీలో నడుపుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు బ్యాస్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. మీరు కేవలం స్కూటర్కి మాత్రమే డబ్బులు పే చేసి బ్యాటరీని రెంట్ పద్ధతిలో వాడుకోవచ్చు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంది, దాంట్లో చాలా మంచి స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియోలో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాము. ఎవరైతే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఒక సిటీ పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవి తెలుగు. ఈ లెట్రిక్స్ ఎండ్యూరో ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి చాలా కొత్తగా ఉందండి. దీని డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ స్టైలిష్ క్రాష్ గార్డ్స్ కూడా ఈ స్కూటర్తో పాటే వస్తాయి. సో డిజైన్ పరంగానైతే నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 1.25 lakh కిలోమీటర్స్ టెస్టెడ్ అండి. సో దీని డ్యూరబిలిటీ మీద లేదా ఇది లాంగ్ రన్లో ఎలా పనిచేస్తుంది అన్న ఒక క్వశ్చన్ మీద ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మీకు దీని 360 డిగ్రీ వ్యూ ఇచ్చేస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఇక్కడ పైన చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్ ఫినిష్ ఉందండి. ఇక్కడ సైడ్లో మనకి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ మొత్తం 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది, రెడ్, వైట్, బ్లాక్ అండ్ బ్లూ అనమాట. సో పర్సనల్గా నాకు రెడ్ అండ్ వైట్ ఈ 2 కలర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. సో ఇంకా కిందికి వచ్చేస్తే ఒక టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సో చూడడానికి చాలా బాగుంది అది. ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది, కింద మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉందండి, సర్క్యులర్ హెడ్ ల్యాంప్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పక్కన 2 ఎయిర్ వెంట్స్ ఇచ్చారు. ఈ ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ కాదు, డిజైనింగ్ లాంగ్వేజ్లో కలిసిపోయేలా ఈ ఎయిర్ వెంట్స్ని వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ పక్కన దీని సైడ్ ప్యానల్ ఇచ్చారు. సో ఈ డిజైనింగ్ ఎలిమెంట్ కాంబినేషన్ అనేది చాలా అందంగా ఉందండి. అండ్ ఇక్కడ ఫైబర్ ప్లాస్టిక్ మడ్గార్డ్ ఉంది. ఇదంతా ఫైబర్ బాడీయే, బట్ మనకి ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇంకా కిందికి వచ్చేసి ఇక్కడ మనకి 90/90 సెక్షన్ 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి స్టీల్ రిమ్ అనేది లభిస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ రేర్లో దీంట్లో డ్రమ్ బ్రేక్సే ఉన్నాయి, బట్ బ్రేకింగ్ బయట మాత్రం చాలా బాగుంది. ఇంకా సేపట్లో ఈ బండిని మనం టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము. సో అప్పుడు ఈ బండి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, కంఫర్ట్ ఎలా ఉంది, ఆ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. సో ఇక సైడ్కి వచ్చేద్దాము. ఇక్కడ లెట్రిక్స్ వాళ్ళ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది లభిస్తుంది. సో వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్లో క్రాష్ గార్డ్ ఉంది. సో స్కూటర్ కింద పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ క్రాష్ గార్డ్ మనకి ఈ బాడీ డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ పిలియన్ ఫుట్ రెస్ట్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారండి. ఇది డిజైనింగ్ లాంగ్వేజ్లో కలిసిపోయింది. అండ్ బయటికి తీసినప్పుడు కూడా చాలా మంచి కంఫర్ట్ ఇస్తుంది ఇది. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి సైడ్ ప్యానల్ ఉంది. దీని డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎండ్యూరో 2.0 అనే ఈ స్కూటర్ మోడల్ని ఇక్కడ వీళ్ళు బ్యాజింగ్లో ఇచ్చారు. సో వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకి డ్యూల్ కాయిల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఉందండి. ఈ సస్పెన్షన్ యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒక 10 కిలోమీటర్స్ ఈ స్కూటర్ని పిలియన్తో పాటు డ్రైవ్ చేశాను. సో నాకైతే సస్పెన్షన్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ అనిపించలేవు. ఇక్కడ మనకి స్వింగ్ ఆర్మ్ ఇచ్చారు, దాన్ని కవర్ చేయడానికి ప్లాస్టిక్ పార్ట్ ఉంది. ఇక్కడ రేర్లో టైర్ హగ్గర్ ఉంది. వెనకాల కూడా మనకి 90/90 సెక్షన్ 12 ఇంచెస్ టైర్సే వస్తున్నాయి. అండ్ ఇది ఈ స్కూటర్ యొక్క BLDC హబ్ మోటార్ అనమాట. స్పెసిఫికేషన్స్ ఇంకా సేపట్లో మాట్లాడుకుందాము. సో వెనక్కి వచ్చేసి ఇక్కడ మనకి ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంది. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ హోల్డర్ ఉంది. రేర్ సైడ్ ప్రొఫైల్ అనేది చాలా నీట్ అండ్ క్లీన్గా పెట్టారు. అండ్ ఇక్కడ వెనకాల గ్రాబ్ రేల్, ఇది మనకి స్టాండర్డ్ అంది, స్కూటర్తో పాటే వస్తుంది. సో వెనకాల మనం ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు. ముగ్గురు ఈజీగా కూర్చోవచ్చు, రికమెండబుల్ కాదు. బట్ ఇన్ కేస్ కొన్ని సిచ్యువేషన్స్లో కూర్చోవాలనుకుంటే థర్డ్ పర్సన్ దీనిపైన కూడా కూర్చోవచ్చు. సో మొత్తంగా ఈ లెట్రిక్స్ ఎండ్యూరో ఎలక్ట్రిక్ స్కూటర్ చూడడానికి ఇలా ఉంటుంది. చాలా కాంపాక్ట్గా ఉందండి. స్కూటర్ ఇంతే ఉంది. సో మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ సీట్ చూడొచ్చు. సో సీట్ యొక్క లెంత్ కూడా చాలా బాగుంది. అండ్ దీని కుషన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు ఒకసారి దీనిపైన ఎక్కి చూపిస్తాను. సో ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీటింగ్ పొజిషను. సో నడపడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక 5 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారండి. సో ఈ డిస్ప్లేలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. నేను బండి నడిపేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీకు చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి దీని బూట్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో బూట్ అయితే భారీగా ఇచ్చారండి. దీంట్లో మనకి 42 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. ఈజీగా ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ వస్తుంది. అండ్ ఈ చార్జర్ కూడా ఈజీగా దీంట్లో వచ్చేస్తుంది. పోర్టబుల్ చార్జర్ అనేది ఇస్తున్నారు. ఒక 4 to 5 అవర్స్లో ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఈ స్కూటర్లో నాకు నచ్చిన ఒక మెయిన్ థింగ్ వచ్చేసరికి పోర్టబుల్ బ్యాటరీ. ప్రస్తుతం మన ఇండియాలో పోర్టబుల్ బ్యాటరీస్తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వీళ్ళు వాడింది కూడా లివ్గార్డ్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీ అన్నమాట. సో లివ్గార్డ్ అనేది మనకు తెలుసు చాలా ఇయర్స్గా మన ఇండియాలో
ఇన్వర్టర్ అండ్ ఇన్వర్టర్కి సంబంధించిన బ్యాటరీస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తుంటారు. సో సార్ గ్రూప్ వాళ్ళ సబ్సిడరీ బ్రాండే కాబట్టి దీంట్లో మనకి లివ్గార్డ్ వాళ్ళ ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ బ్యాటరీ అనేది లభిస్తుందండి. ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ బ్యాటరీ ఎన్ఎంసీతో కంపేర్ చేసుకుంటే సేఫెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీ పోర్టబుల్ అవ్వడం ద్వారా మనం ఈ బ్యాటరీని మన అపార్ట్మెంట్స్లోకి తీసుకెళ్ళి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఈ బ్యాటరీని తీసేస్తేనైతే బూట్ స్పేస్ భారీగా ఉంది. బ్యాటరీని పెట్టినా కానీ మనకి 42 లీటర్స్ బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాటరీని లోపల పెట్టి ఒకసారి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాము. స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేస్తే ఈ స్కూటర్లో మనకి 2.2 kWh ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఉందండి. ఇందాక చూపించాను కదా. సో ఈ బ్యాటరీ ప్యాక్తో లెట్రిక్స్ కంపెనీ వాళ్ళు 90 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మనం ఫుల్ ఛార్జ్ పెట్టేస్తే ఈకో మోడ్లో వెళ్తే మనకి 81 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది. ఇక మోటార్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 2 kW BLDC హబ్ మోటార్ ఉంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 65 కిలోమీటర్ అన్నమాట. 0 to 40 kmph స్పీడ్ 5.1 సెకండ్స్లో చేరుకుంటుంది. ఛార్జింగ్ టైం చెప్పాను కదా, 4 to 5 అవర్స్లో ఈ స్కూటర్ అనేది ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. పోర్టబుల్ బ్యాటరీ ఉండడం ద్వారా మన ఇంట్లోకి తీసుకెళ్ళి కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇక మిగతా డీటెయిల్స్ని ఈ బండిని నడుపుకుంటూ మాట్లాడుకుందాము. సో ఇప్పుడు వెంటనే హెల్మెట్ వేసుకొని ఈ బండి టెస్ట్ రైడ్ని స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, టెస్ట్ రైడ్ స్టార్ట్ చేసే ముందు 42 లీటర్స్ బూట్ స్పేస్ చూసుకోండి ఎంత హ్యూజ్గా ఉందో. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఛార్జింగ్ పోర్ట్ మనకి కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు వైర్ని. సో ఇక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చారు కదా, ఇక్కడ నుండి మనం బయటికి తీసుకోవచ్చు. లేదు మీరు ఇంట్లో ఛార్జింగ్ పెడతారనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఉంది బ్యాటరీకే, ఈ బ్యాటరీకే మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ బ్యాటరీని క్లోజ్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లాస్టిక్ పార్ట్ని వీళ్ళు ఇచ్చారు. సో ఈ పార్ట్ని ఇక్కడ పెట్టేస్తే బ్యాటరీ కంపార్ట్మెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇది మనకి 42 లీటర్స్ బూట్ స్పేస్ అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి. ఇక్కడ మనకి మైక్రో యూఎస్బీ అండ్ యూఎస్బీ-C 2 ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. సో ఛార్జింగ్ పెట్టుకొని మొబైల్ని ఇక్కడ లోపల స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ప్రొవిజన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ స్కూటర్లో మనకి 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. 778 mm సీట్ హైట్ అనేది లభిస్తుంది. సో యావరేజ్గా లేడీస్ కానివ్వండి, షార్ట్ హైట్ పీపుల్ కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈజీగా రైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకసారి డిస్ప్లే చూపిస్తాను. సో స్కూటర్ని ఆన్ చేస్తే దీని 5 inches డిస్ప్లే అనేది మనకి ఆన్ అయిపోతుంది. సో ఇది స్కూటర్లోని 5 inches డిస్ప్లే అన్నమాట. సో బండిని స్టార్ట్ చేయాలంటే ఏదైనా ఒక బ్రేక్ని ప్రెస్ చేసి ఈ పవర్ బటన్ని ప్రెస్ చేస్తే స్కూటర్ అనేది స్విచ్ ఆన్ అయిపోతుంది. దీంట్లో సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఉంది. సో స్టాండ్ తీస్తేనే మీకు బండి ముందుకెళ్తుంది. ఇక్కడ డిస్ప్లేలో మనకి ఇక్కడ రెడీ అని చూపిస్తుంది, స్పీడ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ పర్సంటేజ్లో కూడా ఉంది. ఈ బార్స్ మనకి 10 ఉంటాయి. ఈచ్ బార్ 10%ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ మనకి ఎఫిషియన్సీ అని ఉంది. అంటే మీరు ఇచ్చే థ్రాటిల్ని బట్టి ఈ ఎఫిషియన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు లైట్గా థ్రాటిల్ ఇస్తే ఎఫిషియన్సీ గ్రీన్లో ఉంటుంది. మీరు ఫుల్ థ్రాటిల్ ఇచ్చేస్తే ఎఫిషియన్సీ రెడ్లోకి వచ్చేస్తుంది. అంటే మీరు థ్రాటిల్ ఏ విధంగా ఇస్తున్నారన్న దానిపై దీని రేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఎఫిషియన్సీ బార్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీంట్లో 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇది రైడింగ్ మోడ్ని చేంజ్ చేసే బటన్ అన్నమాట. ఈకో మోడ్, నార్మల్ మోడ్, యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ అంటే స్పోర్ట్స్ మోడ్. అండ్ ఈచ్ మోడ్లో మీకు ఎంత ఎస్టిమేటెడ్ రేంజ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి రైడ్ ఉంది. ఈ రైడ్లో మనం ఎన్ని కిలోమీటర్స్ జరిగామనే డీటెయిల్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుల్ ఓడోమీటర్ ఉంది. అండ్ మిగతా వార్నింగ్స్ వచ్చినా కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఈ స్కూటర్లో లింప్ హోమ్ ఫీచర్ కూడా ఉంది. ఎప్పుడైతే ఈ స్కూటర్ మాల్ ఫంక్షన్ అవుతుందో అప్పుడు కూడా స్కూటర్ పనిచేస్తుంది. మీ బ్యాటరీ అండ్ మోటార్ వర్కింగ్ కండిషన్లో ఉంటే ఒక 10 kilometers ఇది ఈకో మోడ్లోనే వెళ్తుంది. అండ్ మీ స్కూటర్ యొక్క బ్యాటరీ మొత్తం డెడ్ అయిపోయినా కానీ దీంట్లో ఇంకొంచెం రేంజ్ మిగిలి ఉంటుంది. దీంట్లో ఐడీసీ 90, రియల్ రేంజ్ 81 కదా, ఆ 9 kilometers అనేది మీకు బ్యాకప్గా ఉంటుంది. బట్ దీంట్లో ఎల్ఎఫ్పి కెమిస్ట్రీ బ్యాటరీ ఉంది కాబట్టి ఎప్పుడు మీరు ఈ స్కూటర్ని 0% దాకా వచ్చేదాకా చూడొద్దు. ఒక 10% వచ్చాక మీరు మళ్ళీ రీఛార్జ్ అనేది చేసుకోవాలి. ఇది పార్కింగ్ బటన్ అండి. మనం ఈ బటన్ని ప్రెస్ చేస్తే బండి రివర్స్ మోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు చూసుకోవచ్చు. సో బండి రివర్స్లో మూవ్ అవుతుంది. అండ్ మళ్ళీ ఇంకోసారి ప్రెస్ చేస్తే రివర్స్ మోడ్లో నుండి ఎగ్జిట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది మోడ్ బటన్ అండ్ ఇది పవర్ బటన్. ఇక ఇలాంటి లేట్ చేయకుండా ఈ బండి యొక్క రైడ్ని మనం స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ లెట్రిక్స్ ఎండ్యూరోని ఈకో మోడ్లో నడుపుతున్నామండి. సో ఇప్పుడు టైము సుమారుగా 1:10 అవుతుంది. సో ఈ బ్రైట్ సన్లైట్లో కూడా ఈ డిస్ప్లేని రీడ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ నేను ఫుల్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎఫిషియన్సీ మీటర్ అనేది తగ్గిపోతుంది, మీరు చూసుకోవచ్చు. సో ఎఫిషియన్సీ మీటర్ కనుక మొత్తం గ్రీన్లో ఉంటే మీకు దీంట్లో మంచి రేంజ్ వస్తుంది. సో ఇక నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకుంటే బండి పైన కూర్చొని నడిపేటప్పుడు నాకు అనిపించిన ఫస్ట్ ఫీల్ ఏంటంటే దీని సీట్ కుషన్ అండి.
సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఈజీగా మీరు డైలీ ఎన్ని కిలోమీటర్స్ అయినా తిప్పుకోవచ్చు. సో కంఫర్ట్ గురించి మాత్రం దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. అండ్ ఈ ముందు డాష్ బోర్డు, ఈ హ్యాండిల్, ఇదంతా చాలా కాంపాక్ట్గా ఉందండి. ఈవెన్ లేడీస్ కూడా ఈ బండిని చాలా ఈజీగా రైడ్ చేసుకోగలుగుతారు. సో దీని రైడింగ్ అనేది చాలా ఈజీగా ఉంది. ఈకో మోడ్లో ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను నేను. దీని టాప్ స్పీడ్ 65 kmph అండి. నాకు తెలిసి ఈకోలో ఒక 40-45 వెళ్తుంది అనుకుంటా, 43-45. యా, ఈకో మోడ్లో 45కి దీని స్పీడ్ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని నార్మల్ మోడ్లోకి వేసాను. నార్మల్ మోడ్లో దీని స్పీడ్ చెక్ చేద్దాము. 57, 58. ఓకే, నార్మల్ మోడ్లో 58 వరకు వెళ్ళింది. పర్ఫార్మెన్స్ అనేది బాగుందండి. 2 kW BLDC హబ్ మోటార్, 0 to 40 5.1 సెకండ్స్లో అంటున్నారు. అది మనకి ఫాస్ట్ మోడ్లో వస్తుంది. ఫాస్ట్ మోడ్లో ఒకసారి దీన్ని 0 to 40 చెక్ చేద్దామండి. మొత్తానికి 0 వచ్చాను నేను. సో ఫాస్ట్ మోడ్ చెకింగ్ ఇన్ 3, 2, 1. 30, 40. యా, నాకు తెలిసి లెస్ దెన్ 5.1 సెకండ్స్లోనే వచ్చింది అనుకుంటా. పర్ఫార్మెన్స్లో డోకా లేదండి. బట్ ఇప్పుడున్న 87% బ్యాటరీతో ఫాస్ట్ మోడ్లో ఇది ఓన్లీ 44 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. సో మీకు రేంజ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు దీన్ని ఈకో మోడ్లో నడపాలి. బట్ ఫాస్ట్ మోడ్లో పవర్ అనేది చాలా బాగుంది. 65 అన్నారు కానీ ఇది 68 దగ్గరికి వచ్చింది. వావ్, గుడ్. ఇప్పుడు ఒకసారి బ్రేక్స్ చెక్ చేద్దాము. ఫ్రంట్ టైర్లో డ్రమ్ ఇచ్చారు, బట్ నో ఇష్యూస్ అండి. బ్రేక్స్ అయితే బాగానే పనిచేస్తున్నాయి. అండ్ ముందు స్పేస్ గురించి మాట్లాడుకుంటే కాళ్ళు పెట్టుకోవడానికి అయితే చాలా సఫిషియంట్ అండి. మనం కంఫర్టబుల్గా కూర్చోవడానికి అయితే నో ఇష్యూస్. బట్ వాటర్ క్యాన్ అయితే పట్టుద్ది, సిలిండర్ నాకు డౌటే. సో యూటిలిటీస్ అయితే పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఒక చిన్న హూక్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ దీని మొబైల్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోవాలండి. సో దానికి మీరు ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రీగానే మొబైల్ అప్లికేషన్ వస్తుంది. అండ్ దాంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయండి. దీంట్లో జియో ఫెన్సింగ్ ఉంది. బండిని మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాళ్ళు ఈ ఏరియాలోనే తిరగాలి, ఈ రేడియస్లోనే తిరగాలి అని మీరు జియో ఫెన్సింగ్ని ఫిక్స్ చేయొచ్చు. వాళ్ళ ఏరియా బయటికి వెళ్తే మీకు అలర్ట్స్ వస్తాయి. అలర్ట్స్ వచ్చినప్పుడు మీరు అనుకుంటే మీ మొబైల్ అప్లికేషన్ నుండే ఈ స్కూటర్ని మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో పేరెంటల్ మోడ్ కూడా ఉంది. మీ కిడ్కి మీ స్కూటర్ని ఇస్తే దీని టాప్ స్పీడ్ని కూడా మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క లైవ్ లొకేషన్ని కూడా మీ మొబైల్ అప్లికేషన్ నుండే మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీంట్లో హాలిడే మోడ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్కూటర్ని ఒక 1 week 10 days యూజ్ చేయకుండా పక్కన పెట్టి వెళ్ళిపోయారు. దీంతో ఉంది LFP బ్యాటరీ కాబట్టి ఇది డెడ్ అయిపోతే మళ్ళీ దాన్ని రివైవ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు దీన్ని హాలిడే మోడ్లో వేసి వెళ్ళిపోతే మీకు బ్యాటరీ అనేది కంప్లీట్గా డీగ్రేడ్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ దీంట్లో SOS ఎమర్జెన్సీ ఫీచర్ కూడా ఉంది. మీరు ఆ మొబైల్ అప్లికేషన్లో ఒక 5 members కాంటాక్ట్స్ని సేవ్ చేసుకోవచ్చు. మీ స్కూటర్ కింద పడిపోయినా లేదా మీరు ఎమర్జెన్సీ అలర్ట్స్ని ఎవరికైనా పంపించాలనుకున్నా కానీ ఆ బటన్ని ప్రెస్ చేయగానే మీ SOS మెసేజ్ అలాంగ్ విత్ ఈ స్కూటర్ యొక్క లొకేషన్తో పాటు వెళ్ళిపోతుంది. సో ఇలా చాలా సేఫ్టీ ఫీచర్స్, చాలా స్మార్ట్ ఫీచర్స్ వీళ్ళ మొబైల్ అప్లికేషన్లో ఉన్నాయి. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఎలక్ట్రిక్స్ వాళ్ళ షోరూమ్ని మీరైతే విజిట్ అవ్వండి. దీనికి సంబంధించిన ఆన్ రోడ్ కాస్ట్, టెస్ట్ రైడ్ డీటెయిల్స్, ఈ ఫీచర్ డీటెయిల్స్ అన్ని మీకు ఆ షోరూంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వారంటీ విషయానికి వచ్చేస్తే స్కూటర్లో వాడిన లివ్గార్డ్ బ్యాటరీ పైన కంపెనీ వాళ్ళు 5 years or 75,000 kilometers వ్యారంటీని ఇస్తున్నారు. సో మీరు బండిని బ్యాటరీతో పాటు తీసుకుంటే 5 సంవత్సరాలు లేదా 75,000 kilometers వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇక ఫైనల్గా బండి ప్రైస్ విషయానికి వచ్చేస్తే ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 94,999 అండి. 95,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ కాస్ట్కి ఈ ఎలక్ట్రిక్స్ ఎండ్యూరో ఎలక్ట్రిక్ స్కూటర్ని మీరు కొనుక్కోవచ్చు. ఆన్ రోడ్ కాస్ట్ కోసం చెప్పాను కదా, మీరు షోరూమ్ని అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఫ్రెండ్స్ చూసారుగా, ఇదన్నమాట ఈ ఎలక్ట్రిక్స్ ఎండ్యూరో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ రివ్యూ. అయితే ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీరు ఈ స్కూటర్ని బ్యాస్ అంటే ఒక 60,000 రూపాయలు కట్టి బ్యాటరీకి మీరు ప్రతి నెల 12 రూపాయలు రెంట్ పే చేస్తుంటే కనుక మీకు ఈ బ్యాటరీ పైన లైఫ్ టైం వారంటీ వస్తుంది. మీరు రెంట్ పే చేసే టైంలో బ్యాటరీకి ఏమైనా కానీ కంపెనీ వాళ్ళే ఈ బ్యాటరీ యొక్క కంప్లీట్ సేఫ్టీ అనేది యూజ్ చేసుకుంటారు. అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఉంది. మీరు ఏదైనా లైక్ హిల్లీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఈ బండిని తీసుకెళ్లేటప్పుడు మీకు అక్కడ ఆగాలనుకుంటే బ్రేక్ని ప్రెస్ చేసి P అనే బటన్ ఒక 2 seconds ప్రెస్ చేస్తే ఈ బండిలో హిల్ హోల్డ్ యాక్టివేట్ అయిపోతుంది. సో మీరు జారకుండా ఉంటారు. మళ్ళీ బ్రేక్ ప్రెస్ చేసినా థ్రాటిల్ చేసినా హిల్ హోల్డ్ అనేది డిసెంగేజ్ అయిపోతుంది. సో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయండి ఈ బండిలో. సో
మీకు గనక సిటీలో తిరగడానికి ఒక మంచి కాంపాక్ట్ స్మార్ట్ ఈజీ టు రైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయండి. దీని టెస్ట్ రైడ్స్ కావాలన్నా, ఆన్ రోడ్ కాస్ట్ కావాలన్నా, లేదా దీని కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఈ షోరూమ్ యొక్క లొకేషన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఈ బండి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.